డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి. హ్యాపీ బర్త్డే ఓజీ. ఈ డైలాగ్ మాత్రం టాప్ మ్యాచ్ ఉంది కదా. ఈ గ్లిమ్స్ డ్యూరేషన్ వచ్చేసి 1 minute 5 seconds అయితే ఉంది. ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, ముందుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ వీడియో ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను భయ్య. మేబీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నిన్ననే అయిపోయి ఉండొచ్చు. మీరు thumbnail లో చూసినట్లే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు భయ్య. నిన్న గ్లిమ్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఒకటే, ఈ గ్లిమ్స్ అంత బాగుండడానికి మెయిన్ రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాం భయ్య. ఈ ఎడిటింగ్ అండ్ మ్యూజిక్, ఈ రెండు లేకపోతే ఈ గ్లిమ్స్ అంత ఎగ్జైట్ క్రియేట్ అవ్వదు. విలన్ ని చాలా క్రూషియల్ గా చూపించారు. కొంతమందిని అతి క్రూరంగా నరికేస్తాడు. ఆ షార్ట్స్ అయితే మరి క్రూషియల్ గా ఉన్నాయి భయ్య. అక్కడే అర్థమవుతుంది ఎడిటింగ్ ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్ గా ఉందో. నెక్స్ట్ మ్యూజిక్ భయ్య. ఈ మ్యూజిక్ ఎంత బాగుందంటే ఎక్కడ కూడా విని కాపీ కొట్టిన ఫీల్ అయితే రావట్లేదు. చాలా ఫ్రెష్ గా ఉంది మ్యూజిక్. తమన్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు భయ్య. బట్ గ్లిమ్స్ లోనే ఇంత హైప్ ఇచ్చారంటే ఓవరాల్ గా మూవీలో ఎలా ఉంటుంది? నేనైతే ఎడిటింగ్ కోసం అలాగే తమన్ గారి మ్యూజిక్ కోసం వెళ్ళిపోతాను భయ్య ఆ సినిమాకి. అండ్ ఈ సినిమాలో ఎస్ఎఫ్ఎక్స్, అదే వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి భయ్య. ఓవరాల్ గా ఆడియో క్వాలిటీ అయితే టాప్ మ్యాచ్ ఉంది విత్ ఎడిటింగ్ తో కలిపి. నాకు ఈ గ్లిమ్స్ లో రెండే మైనస్ గా అనిపించాయి భయ్య. అవేంటో మాట్లాడుకుందాం. ఒకటి, విలన్ గారిని ఆ విధంగా చూపించడం బాగుంది. అండ్ ఆయన వాయిస్ దగ్గరికి వచ్చేసరికి, అంటే రెగ్యులర్ విలన్స్ కి వాయిస్ డబ్బింగ్ చెప్తారు కదా, ఆయనతోనే చెప్పించారు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసింది. సెకండ్ వచ్చేసి, ఇది కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి వ్యతిరేకంగానే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని రివీల్ చేసిన షార్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఫేస్ దగ్గరికి వచ్చేసరికి ఏఐ వాడి క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఏఐ వాడినా కూడా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే టాప్ మ్యాచ్ ఉన్నాయి భయ్య. ఒక షార్ట్ పవన్ కళ్యాణ్ గారు రివీల్ అయిన తర్వాత కత్తిని అలా భుజం మీదకి దింపుకుంటారు. ఆ షార్ట్ కి అయితే మైండ్ పోయింది. అండ్ మన డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తున్నారని పర్టికులర్ గా అర్థమవుతుంది భయ్య. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా హెవీగా ఉన్నాయి ఈ మూవీ పైన. అండ్ డైరెక్టర్ సుజిత్ గారు ఓజీ మూవీతో అది జస్టిఫై చేస్తారా లేదా ఈ మంత్ 25th కి థియేటర్ లో చూడాలి. ఫైనల్ గా వరాలు అనేది దేవుడే ఇవ్వాలి, పూజ అనేది పూజారే చేయాలి, సబ్స్క్రైబ్ అనేది వ్యూవర్స్ చేయాలి. ఇలాంటి వీడియోస్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.